ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే ప్రపంచమంతటా కూడా ప్రియులారా కుటుంబాలు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. అండ్ the rate of divorce is increasing all the more and more so in churches as well. సంఘాలలో కూడా మరి దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలు సహితము, సంఘానికి ఆరాధనకు వెళ్ళేటువంటి వారు సహితము కలిసి జీవించలేక ఒక బలహీనమైన కుటుంబాలు కలిగి వారు విడిపోతూ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఈరోజు మనందరం కూడా మరి కుటుంబాల గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా నేను భావిస్తూ ఉన్నాను. మరి సమాజానికి కుటుంబాలే ప్రియులారా ఒక పునాది. దేవుడు మనల్ని రిలేషన్షిప్స్ కొరకు చేశాడు. రిలేషన్షిప్స్ ఆర్ ద కీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక మనిషిని రిలేషన్షిప్స్ లేకుండా, సంబంధాలు ఏవి లేకుండా ఒక రూమ్లో పెట్టేసేయండి, చచ్చిపోతాడు ప్రియులారా, బ్రతకలేరు. జైళ్ళల్లో జరిగేది అదే. జైళ్ళల్లో జరిగేది ఏంటంటే ఖైదీలు వారికి కావాల్సిన వారి నుంచి దూరం చేస్తారు, ఆ రిలేషన్షిప్స్ని కట్ చేసేస్తారు. రిలేషన్షిప్స్ని కట్ చేసినప్పుడు వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భయంకరమైనటువంటి మరణాలు వారు చూస్తూ ఉంటారు ప్రియులారా. గట్టి హృదయం కలిగిన వారిని మరలా మా వాళ్ళని చూస్తానని అనుకున్న వాళ్ళు మాత్రం బయటకు వస్తారు, కానీ చాలామంది మరి వారి యొక్క జీవితాన్ని అక్కడే ముగిస్తూ ఉంటారు. సో యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. మన జీవితంలో ప్రియులారా ఈ ఫ్యామిలీ ఇంపార్టెంట్. నేను ఈ మధ్యలోనే ఈ వర్తమానాన్ని 2-3 చోట్ల చెప్పాను ప్రియులారా. లాస్ట్ వీక్ నేను కొండపైన కూడా చెప్పాను. అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టుడే, బికాజ్ వీ వాంట్ హెల్దీ ఫ్యామిలీస్ ఇన్ చర్చ్ ఆల్సో. మన సంఘంలో కూడా ఆరోగ్యకరమైన కుటుంబాలు ఉండటం చాలా చాలా అవసరం. అది నీకు చాలా ఇంపార్టెంట్, సంఘానికని కాదు, నీకే ప్రశాంతమైన జీవితం కొరకు ఆనందకరమైన జీవితం ఉండాలంటే కుటుంబం బాగుండాలి ప్రియులారా. కుటుంబం సంతోషంగా లేకపోతే నువ్వు దేంట్లో సంతోషంగా ఉండలేవు. కుటుంబం చాలా ఇంపార్టెంట్. వెన్ యూ డోంట్ హ్యావ్ జాయ్ ఇన్ ఫ్యామిలీస్, యూ కెనాట్ బి జాయ్ఫుల్ ఎనీవేర్. అందుకనే మన పూర్వీకులు చెప్పిన మాట ప్రియులారా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఇంట గెలవకుండా, ఇంటిని గురించి పట్టించుకోకుండా, భార్యను భర్తను పిల్లల్ని పట్టించుకోకుండా, మన కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోకుండా ప్రపంచమంతటా ఏదో ఉద్ధరించాలని, ప్రపంచమంతటా మనం ఏదో సాధించాలని అవ్వవు ప్రియులారా, అవ్వవు. ఒక వ్యక్తిని నేను ఎరుగుతున్న ప్రియులారా, ఎంత అచీవ్ చేస్తూ ఉంటారంటే ఎన్నో మెడల్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఎన్నో సంపాదిస్తూ ఉంటాడు. కానీ దురదృష్టకరమైన బాధకరమైన విషయం ఏంటంటే ఆ సంతోషాన్ని పంచుకోవడానికి కుటుంబం లేదు. ఎవరితో పంచుకుంటాడు ఇంకా కుటుంబం? ఇప్పుడు సంతోషమైన దుఃఖమైన కుటుంబంతో పంచుకోగలము, కుటుంబమే లేకపోతే ఎవరితో పంచుకుంటారు? అండ్ దట్స్ వై ప్రియులారా చాలాసార్లు మనం ఈ మాటను వింటూ వస్తాం, వెన్ ఎవ్రీథింగ్ గోస్ అవే, వెన్ ఎవ్రీవన్ లీవ్స్ యూ, స్టిల్ యువర్ ఫ్యామిలీ విల్ బి దేర్ విత్ యూ. అందరూ వదిలిపెట్టినా, అందరూ కూడా దూరం అయిపోయినా నీ కుటుంబం నీకు తోడుగా ఉంటుంది. ద ఫ్యామిలీ విల్ స్టే విత్ యూ. మన కుటుంబాన్ని దేవుడు ఒక అందమైన పరలోక ప్రతిబింబంగా ఉండాలని చేశాడు. ఆమేన్. పరలోక ఇట్ షుడ్ బి రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్. పరలోక ప్రతిబింబంగా ఉండాలని చేశాడు ప్రియులారా. కానీ మానవుడు దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. మనము మన చేతులారా పాడు చేసుకుంటున్నాం. అందుకనే మూర్ఖురాలు లేక మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుందని రాశాడు. జ్ఞానం లేకపోతే మన ఇంటికి మనమే శత్రువులు అవుతాము, మన జీవితానికి మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ప్రియులారా, ఈరోజు నేను ఎవరెవరికి చెప్తూ ఉన్నానో చెప్పాలి. నేను ఎవరెవరికి చెప్తున్నాను? వివాహమైన వారికి మెయిన్గా చెప్తూ ఉన్నాను. 2, వివాహము కావలసిన వారు ఎవరైతే ఉన్నారో, వివాహం అవ్వవలసిన వారు 3-4 సంవత్సరాల్లో ఇక వివాహం చేసుకుంటారు అని అనుకునే వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఈ వినాలి. 3, వివాహమైన వయస్సు, స్థితికి వచ్చిన వయస్సు కలిగిన పిల్లలు మీకుంటే మీరు కూడా జాగ్రత్తగా వినాలి. చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు. ప్రియులారా, 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక కుటుంబానికి ప్రియులారా ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ మారకుండా ఉండాలని దేవుడు కోరాడు. దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటంటే 3 విషయాలు చెప్తాను అందరికీ ఈజీగా గుర్తుంటానికి, జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. నంబర్ 1, గాడ్ ఫస్ట్. నంబర్ 2, స్పౌస్ నెక్స్ట్. నంబర్ 3, అదర్స్ లాస్ట్. మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా నీ జీవిత భాగస్వామి, మూడవదిగా ఇతరులు. అందరూ చెప్పండి, గాడ్ ఫస్ట్, స్పౌస్ నెక్స్ట్, అదర్స్ లాస్ట్. ఈ సిస్టమ్ మారకూడదు ప్రియులారా. చాలామంది దేవుని స్థానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని స్థానాన్ని ఎవరు పట్టుకోకూడదు ప్రియులారా, అసలు అది ఊహించకూడదు. కుటుంబాన్ని
నడిపించటానికి, స్థిరపరిచి పోషించటానికి, సంరక్షించటానికి, ఫలభరితమైన అనుభవంగా చేయటానికి శక్తి ఉండేది కేవలము దేవునికే ప్రియులారా. మానవులుగా మనకు చేత కాదు. నువ్వు బ్రహ్మాండమైన డబ్బు ఉండొచ్చు, గొప్ప అందగాడివి అందగత్తెవై ఉండొచ్చు, నీ దగ్గర టాలెంట్స్ ఎన్నో ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు అయి ఉండొచ్చు, బంగ్లాలు, కార్లు ఎన్నో ఉండొచ్చు, కానీ నీ కుటుంబాన్ని నిలబెట్టే దేవుడే. నీ డబ్బు, పరపతులు ఇవన్నీ పనికిరావు. యూ నీడ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆ తర్వాత నీ జీవిత భాగస్వామి ఉండాలి, ఆ తర్వాత ఇతరులకు స్థానం ప్రియులరా. అందుచేత ఈ 3 విషయాల గురించి నేను ఈరోజు మాట్లాడతాను. చాలా సింపుల్గా మీరు వెళ్ళే సమయానికి మనం కాసేపు నవ్వుకుంటాం, తర్వాత కొన్ని బాణాల్లాగా తగులుతాయి, మారడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు, బట్ దేవుడి నా మనసులో ఒక ఆరోగ్యకరమైన కుటుంబం మనందరం కలిగి ఉండాలని ఆశించి ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయం ప్రియులరా 18వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం నుంచి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకుండెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఆ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక వారు నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది సింపుల్ టెక్స్ట్ ప్రియులరా, అందరం చదివింటాం. ఇది బైబిల్ ఎప్పుడైనా ఫస్ట్ మనం బైబిల్ అంతా చదివేయాలి ఈ సంవత్సరం అంటే ఫస్ట్ ఆదికాండం నుంచి స్టార్ట్ చేస్తాం. మామూలుగా కనీసం 2-3 అధ్యాయాలు చదువుతాం, దాంట్లో ఇది ఉంది. ఆ తర్వాత చదువుతామో లేదు తర్వాత విషయం. 2-3 అధ్యాయాలు అయితే చదువుతాం, అందుకని చదివింటారని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ గ్రంథాన్ని రాసినటువంటి మోషే ఆదాము హవ్వకు తల్లిదండ్రులు లేరని తెలిసినా కూడా, తల్లిదండ్రులు లేరుగా, ఇప్పుడు హవ్వకు పుట్టినిల్లు మెట్టినిల్లు ఏం లేదు, ఇద్దరు ఒకే చోట ఉన్నారు, దేవుడు చేశాడు. అయినా సరే ఈ మాట రాశాడు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇది మన కొరకు రాశాడు, ఆదాము కొరకు రాయలా, మన కొరకు రాశాడు. ప్రియులారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయము, హవ్వ తన జీవితంలోకి రాక మునుపు ఆదాము జంతువులతో సహవాసం చేసేవాడు. జంతువులే తన టైంపాస్ మాట్లాడేవాడు, ఆ విధంగా ఉండేది. కానీ అది ఫుల్ఫిల్లింగ్గా కనిపించలేదు దేవునికి. కనిపించకుండా ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలని దేవుడు ఆలోచించాడు. ఈ రోజుల్లో సైతము ప్రియులారా, మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే, అవుట్ సైడ్ ఆఫ్ అని మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ కాకుండా పాశ్చాత్య దేశాలు వెళ్తే జంతువులకు చాలా ప్రాముఖ్యత ప్రియులారా. నేను అడిగాను, ఎందుకంటే వీళ్ళు పిచ్చిగా ప్రేమిస్తారు ఈ జంతువుల్ని అని అడిగితే వాళ్ళు అంటారు, మనుషుల మీద నమ్మకం పోయింది సార్. అందుకనే మనుషుల మీద నమ్మకం పోయిందన్నమాట. ఈరోజు పాశ్చాత్య దేశాల్లో మనలాగా ఉండదు ప్రియులారా. ఈరోజు ఎవరి తండ్రో ఎవరి తల్లో, ఎవరి తండ్రో ఎవరి తండ్రి కాదో ఎవరికి అర్థం కాదు, అక్కడ గందరగోళం. అందుకని అక్కడ మనము మిస్టర్ మాస్టర్ చిన్నపిల్లలు అంటాము, మిస్టర్ అండ్ అన్మ్యారీడ్ వాళ్ళని అంటాం కదా, అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్ మెన్స్ని మిస్టర్ అంటాము, మిస్సెస్ అని వివాహమైన వారు అంటారు ప్రియులరా. అమెరికాలో మిస్ అని ఒకటి ఉంది, మిస్ అనమాట, MISS మిస్ అని, అందుకని మిస్ అంటూ ఉంటారు. మిస్ అని అంటే ప్రియులరా, మొన్న నేను తెలుసుకుంది ఏంటంటే వివాహ స్థితి తెలియని వాళ్ళు అనమాట. వివాహ స్థితి మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్డా, సింగిల్ మదరా, ఈమెకి ఎన్నో పెళ్లి జరిగింది, 4-5 పెళ్ళిళ్ళు అయ్యాయా, ఇవన్నీ దిక్కుతోచిన స్థితిలో ఉంటుంది కదా, క్షేమంగా మిస్ అంటారు అంతే. అట్లా మిస్సెస్ అన్నారు అక్కడ. అయితే ప్రియులరా, దేవుడు డిజైన్ చేసింది ఏంటంటే నువ్వు ఒంటరి వాడిగా ఉండకూడదు, నువ్వు వివాహ స్థితిలో ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అన్మ్యారీడ్ వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మ్యారేజ్ ఈజ్ గాడ్స్ ఐడియా. మనం మ్యారేజ్ లేకుండా జీవితంలో ఉండాలి అని అనుకోవటం పౌలు మాదిరిగా దేవుడు నీకు ప్రత్యేకంగా చెప్తే తప్ప. పౌలు కూడా అంటాడు, వివాహం అయితేనే మంచిది, అందరిని అలాగ ఉండాలనుకోవట్లేదు అని అంటాడు. సో మ్యారేజ్ ఈజ్ ఎ గాడ్స్ ఐడియా. స్త్రీలైనా పురుషులైనా వివాహం చేసుకోవటం. కానీ వివాహమైన తర్వాత ఒక సంతోషకరమైన కుటుంబము కట్టాలని
కట్టుకోవటానికి మాత్రం జ్ఞానం అవసరం. పరలోకంలో నిర్ణయాలు జరిగినా ఇక్కడే మనం దాని కొరకు పరితపించాలి. చాలా కష్టపడాలి. ఒక కుటుంబం చక్కగా సంతోషంగా ఉండాలి అని అంటే చాలా పరితపించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకనే నేను ముందుగా ప్రారంభించేది గాడ్ ఫస్ట్ అనే దాంతో ప్రారంభిస్తాను. దేవుడే మన జీవితంలో ప్రథమంగా ఉండాలి. నీకు వివాహము కాని స్థితి నుంచి కూడా ఇది ప్రారంభం కావాలి. నీ జీవితంలో దేవునికి తప్ప ఎవ్వరూ కూడా ఆ స్థానాన్ని తీసుకోవటానికి లేదు. చివరికి నీ భార్య నీ భర్త కూడా దేవుని స్థానంలోనికి రావటానికి వీలు లేదు. నువ్వు అవకాశం ఇవ్వకూడదు. గాడ్ ఈజ్ గాడ్, హీ షుడ్ హ్యావ్ దిస్ ప్లేస్. ఆయన స్థలం ఆయనదే. నీ యొక్క లైఫ్ కౌంటర్ పార్ట్కి, నీ స్పౌస్కి, నీ భార్యకు భర్తకు నీవు తెలియచేయాల్సిన ఒక స్పష్టమైనటువంటి జీవిత శైలి, నీ హృదయంలో ఉన్న విషయము తెలియచేయాల్సింది ఏంటంటే, నా జీవితంలో నీకంటే కూడా దేవుడు నాకు ప్రాముఖ్యం అనేది వారికి తెలియాలి. తప్పనిసరిగా తెలియాలి. ప్రియులారా, మన జీవితంలో ఈ యొక్క క్రమము దేవుడి పైన ఉండాలి, మన జీవిత భాగస్వామి తర్వాత ఉండాలి, ఇతరుల తర్వాత ఉండాలని ఇది మారకూడదు ప్రియులారా. చాలామంది ఏం చేస్తారంటే దేవుని స్థానంలోనికి వేరే వాళ్ళు వస్తారు. ఎవరు రావచ్చు? అబ్బాయి తండ్రి కానీ అబ్బాయి తల్లి కానీ, అమ్మాయి తండ్రి కానీ అమ్మాయి తండ్రి కానీ రావచ్చు, లేకపోతే ఆడపడుచులు రావచ్చు, లేకపోతే బావమరుదులు రావచ్చు. వారు వచ్చి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫ్యామిలీని. వాళ్ళు కంట్రోల్ చేస్తే ప్రియులారా కుటుంబాలు నిలవవు. దేవుడు నడిపించాల్సిన కుటుంబాన్ని వేరే వారు నడిపించడానికి వీలు లేదు ప్రియులారా. దేవుడు ప్రథమంగా ఉండాలి. వివాహమైన తరువాత ప్రియులారా, నీవు భక్తిపరుడుగా ఉన్నావు, ఒక భక్తిపరురాల్ని మాత్రమే వివాహం చేసుకోవాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ప్రియులారా. యూ బిలీవర్స్ కెనాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్ అన్బిలీవర్. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు ప్రియులారా. చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. ఏమో అన్నా తర్వాత రక్షించబడతాడేమో, ఏమో అన్నా తర్వాత నేను మారుస్తానేమో, ఏమో అన్నా వారు చర్చికి వస్తారేమో, వివాహమైన తర్వాత మారుతారేమో. ఎవరికి తెలుసు? నువ్వు చూసావా? వాళ్ళు మారుతారో నువ్వు మారుతావో? వాళ్ళు మారుతారని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కూడా మారుతావని వాళ్ళు అనుకుంటున్నారుగా. వాళ్ళు ఏమంటారు? పెళ్ళి అయితే వాళ్ళే మారుతారులే అని వాళ్ళు అనుకుంటున్నారు. ముఖ్యంగా స్త్రీలారా, అన్మ్యారీడ్ యంగ్ గర్ల్స్, దయచేసి నా మాట వినండి. ఇఫ్ యు మ్యారీ అన్ అన్బిలీవర్, యువర్ లైఫ్ క్యాన్ బికమ్ ఎ హెల్. తల్లిదండ్రులారా, మీ కుమారుడికి కానీ కుమార్తెకు కానీ ఏ ఇతర దుర్లాభాపేక్షతోనే, ఏ ఇతర లాభాపేక్షతోనే మీరు ఆలోచించి ఒక అవిశ్వాసికి ఇచ్చి పెళ్లి చేశారంటే వారి నాశనాన్ని మీరే కోరుకున్నట్టు. అది జరగకూడని పని. లెట్ us బీ కేర్ఫుల్. అందుకనే ప్రియులారా, మ్యారేజ్ తర్వాత ప్రియులారా రీప్లేస్మెంట్ పాలసీ లేదు, రీప్లేస్మెంట్లు లేవు. నా భర్తను మార్చుకుంటాను, నా భార్యను మార్చుకుంటాను. నువ్వు ప్రార్థన చేయాల్సింది, ప్రభువా నా భర్తను మార్చు, ఇక నన్ను కూడా మార్చు అనే ప్రార్థన చేయాలి తప్ప ఇంకేం వేరే ప్రార్థన చేయలేము ఇంకా. అందుకనే ప్రియులారా, జీవితంలో చాలా ప్రాముఖ్యమైన టాప్ 2 డెసిషన్స్ నేను చెప్తున్నాను. నంబర్ 1, సాల్వేషన్. నీ జీవితంలో ముందుగా రక్షణ పొందాలి. యూ హ్యావ్ టు బీ సేవ్డ్ ఫస్ట్. దట్స్ ద మోస్ట్ టాప్ ప్రయారిటీ. నీకు ఏది ఉద్యోగం ఉన్నా, పెళ్ళి కాకున్నా, పిల్లలు లేకున్నా, ఇండ్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా, ఏది లేకున్నా పర్వాలేదుగా, నువ్వు రక్షించబడాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ పెళ్ళి. నువ్వు పరలోకాన్ని రుచి చూడాలంటే పరలోకానికి వెళ్ళనక్కర్లేదు, తర్వాత నరకాన్ని రుచి చూడాలంటే నరకానికి కూడా వెళ్ళనక్కర్లా, ఇక్కడే కనిపిస్తాయి. నువ్వు సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉంటే పరలోకం నీ ఇంట్లోనే ఉంటుంది. సక్సెస్ఫుల్ మ్యారేజ్ లేకపోతే నరకం అదే ఉంటుంది. ఇంకా అంతకు మించిన నరకం లేదు. ఎంతోమంది చెప్తూ ఉంటారు పిల్లలు. చాయిస్ నీది. అందుకనే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్తున్నాడు, వాళ్ళు తొందర పెడుతున్నారు, పెద్ద ఉద్యోగం ఉంది, అక్కడ ఉంటారు, ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇంత ఆస్తి ఉంది, వాటి జోలికి పోబాకండి. ఫస్ట్ మీరు అడగాల్సిన ప్రశ్న, ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్న, దయచేసి తల్లిదండ్రులారా, పిల్లలారా వినండి. ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అడగాల్సింది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయినా, ఈజ్ హీ సేవ్డ్, రక్షించబడిన వ్యక్తా కాదా, బిలీవరా కాదా. బిలీవర్ కాదు అన్నారనుకోండి, కేస్ క్లోజ్డ్, చాప్టర్ బంద్.
ఇంకా మిగతా విషయాలే వద్దు ప్రియులారా. మన లోకోద్ధారులం కాదు, మన జీవితం మన బాధ్యత. దయచేసి రిస్క్ తీసుకోబాకండి. మారొచ్చేమో, మారిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ రివర్స్ కూడా జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వివాహమైన తర్వాత చర్చికి ఆపేసి, చర్చికి వెళ్ళటానికి పర్మిషన్లు అడగలేక, వారు పంపించక, గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుక్కుంటూ దేవుణ్ణి వదిలేసి ప్రియులారా లోకంలో కలిసిపోయిన వారు అనేకులు నా కళ్ళ ముందు ఉన్నారు. మీకు కూడా తెలియని వారేం కాదు. మ్యారేజ్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వటానికి లేదు. కీప్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ప్రప్రథమంగా ఉంటే నీకు ఢోకా లేదు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా నీ జీవితానికి ఢోకా లేదు. ప్రియులారా, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన రెండవ అంశం ఏంటంటే స్పౌస్ నెక్స్ట్, జీవిత భాగస్వామి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నేను ఎక్కువ సమయం గడుపుతా ప్రియులారా. భార్య భర్త నీవు ఒకరికి ఒకరు తోడుగా జీవితంలో ఉండటానికి మీరు ప్రమాణాలు చేశారు. దీన్ని కవనెంట్ అని అంటాం, నిబంధన. పెళ్లి ప్రమాణాలను ఇట్స్ ఎ కవనెంట్. కవనెంట్ అంటే ప్రియులారా ప్రమాణానికి లేకపోతే వాగ్దానానికి అంటే చాలా పెద్ద పదం ఇది. కవనెంట్ అంటే నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే మరణము తప్ప విడదీయబడని ఒక ప్రమాణం. అది ద పవర్ టు క్యాన్సిల్ ఎ ప్రామిస్ ఓన్లీ డెత్ హ్యాస్. దట్స్ ఎ కవనెంట్. ఆ యొక్క మరణము తప్ప వేరు చేయలేనటువంటి ప్రమాణం ఏదైతే ఉందో వివాహంలో భర్తకు భార్యకు మధ్యలో దేవుని యొక్క సన్నిధిలో పెళ్లిలో మనం చేస్తూ ఉన్నాం, దానికి కట్టుబడి ఉండాలి ప్రియులారా. నీ జీవితంలో ఈ యొక్క భార్యను భర్తను ఎప్పుడూ కూడా నీవు ప్రప్రథమంగా పెట్టుకోవాలి. ఉదాహరణలు చెప్తూ ఉన్నాను ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. వివాహమైన తర్వాత అబ్బాయి, అందరినీ జస్టిఫై చేయడానికి ట్రై చేస్తాను ప్రియులారా. అన్న ఎందుకు వీళ్ళ గురించి ఎక్కువ చెప్పినాడు, మా గురించి తక్కువ చెప్పినాడు అనుకోకుండా అందరినీ కవర్ చేస్తా. పెళ్ళైన తర్వాత ప్రియులారా సాధారణంగా అబ్బాయి ఒకరోజు 2 రోజులు అప్పుడప్పుడే పెళ్ళి ఉంటుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలకు వంటలు చేయడం రాదు ప్రియులారా, ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్ నుంచి నేర్చుకుంటున్నారు. ఇంతకుముందు తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబే వాళ్ళకు అది ఆధారం. యూట్యూబ్ ఆన్ చేసుకుంటారు, వాళ్ళ అత్తగారు ఏమ్మా ఈ కూర వండమ్మా అంటారు, ఎప్పుడు వినిండదు. కానీ నో అని చెప్పలేదు కదా, ఇంట్లో చెప్పింటారు కాబట్టి వండాలా. యూట్యూబ్లో కొడుతుంది. ఆమె ఎవరు అక్కడ ఆంటీ ఉంటుంది, వండుతూ ఉంటుంది ఆమె చెప్తా ఉంటే ఒకవైపు యూట్యూబ్, ఒకటైపు తల్లి ఫోన్లో ఉంటుంది. అంటే అమ్మగారు కూడా ఫోన్లో ఉంటుంది, యూట్యూబ్ కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళేమో ఉడికించమని అంటుంటారు, తల్లి ఏమో ఇంకోటి చెప్తా ఉంటుంది, అన్నీ వండి అది ఫెయిల్ అవుతుంది. అట్లా అయిపోయి ఏదో ఒకటి అయింటుంది అనుకోండి, ఇంకా భర్తకు తెచ్చి పెడుతుంది. ఫస్ట్ తినేది భర్తనే కదా, ఆయనేమో పాపం తినాలా, ఎట్లున్నా కూడా తినాలా. తినండి తర్వాత ఫస్ట్ తినాలి. భర్తలారు దయచేసి అన్నం వండినప్పుడు కూరలు వండినప్పుడు బాగలేదు అనబాకండి, నేర్చుకోవాలి దయచేసి. భర్తలారు అందరూ వినండి, బాగలేదు అనబాకండి. మీరు దయచేసి క్షేమంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. తినండి, బాగలేకుంటే బయటికి పోయి మీ బాధ చెప్పుకోండి, కానీ అది వేరే విషయం. కానీ బాగలేదు అనబాకండి ప్రియులారా. కొన్నిసార్లు ఏమంటారంటే ఈ భర్త అయిపోయా, నా లైఫ్ అంతా అయిపోయా, మా అమ్మ పప్పు చేస్తుంటే ఎట్లా ఉంటుంటే, నా పప్పు తింటుంటేనా నాకొని తింటుంటే నువ్వు చేస్తేవి నా పప్పు పోయింది, జీవితం అంతా పప్పుతోనే అయిపోయిందా అంటే పప్పుతోనే లైఫ్ అంతా అయిపోయింది అంటే ఎట్లా అంటారంటే ఈ పప్పు వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ప్రియులారా చాలా అంటే నేను అంటాను, దయచేసి బాయ్స్ వినండి, పెళ్ళైన వారు పురుషులు దయచేసి వినండి. నేను ఎవరికి తప్పుగా చెప్పట్లేదు. పెళ్ళైన తర్వాత ప్రియులారా నీ భార్య ప్రాముఖ్యం, స్త్రీలారా నీ భర్త ప్రాముఖ్యం. అంతేగాని పెళ్ళైన తర్వాత మా మమ్మీ అయితే ఇట్లా చేస్తుండే, మా మమ్మీ అయితే ఇట్లా అంటుండే, ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు? నో, డోంట్ డూ దాట్. నువ్వు వివాహమైంది, నీ భార్యకు కట్టుబడి ఉండాలి. ప్రియులారా అట్లే స్త్రీలు కూడా వివాహమైన తర్వాత పాపం కష్టపడి ఫస్ట్ శారీ కొనింటాడు, శారీనో డ్రెస్ తెచ్చింటాడు. తెస్తేనే ఇంకా ఏదో గిఫ్ట్ ర్యాప్ అది ఇది చేసి పువ్వు పెట్టి ఇస్తాడు భార్యకు, తీస్తుంది. మా డాడీ అయితేనా పువ్వుల్లో పెట్టుకు చూసుకున్నాడు అండి, నా జీవితం అంతా పోయింది.
భార్య అంటే మా డాడీ డాడీ డాడీ, మా డాడీ లాగా చేయట్లేదు, మా డాడీ లాగా చూడట్లేదు, మా డాడీ. అమ్మ, డాడీకి భర్తకు తేడా. డాడీ డాడీయే, భర్త భర్తనే. అందుకనే దయచేసి అందరు వినండి, తల్లిని భార్యను కంపేర్ చేయొద్దండి, భర్తను డాడీని కంపేర్ చేయొద్దండి. వారిద్దరు వేరే. భర్త భర్త, తండ్రి తండ్రి, భార్య భార్య, తల్లి తల్లి. దేవుడికి ఇచ్చాడు, సంతోషంగా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, చాలాసార్లు ప్రియులరా ఈ విషయాలలోనే స్టార్ట్ అయిపోయి ఎన్నో 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 చిన్నవే ప్రియులరా, పెద్దవి కాదు. అనేక సార్లు ఫ్యామిలీ గొడవలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరికి తేలేది ఏంటంటే ఇదిగో ఈ ఉప్పులు పప్పులే. చివరికి తేలేది ఇవే. చిన్నది, మా డాడీకి మంచి కుర్చీ పెట్టలా, మా మమ్మీకి మంచిగా శారీ పెట్టలేదు, మా అక్కలకు చెల్లెలకు ఆడపడుచులకు ఇలా గౌరవించలేదు, వీళ్ళకి ఇది గౌరవించలేదు. దీని ద్వారానే కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దేవుడు ప్రియులరా కాంప్లికేట్ చేసుకోవద్దు మన కుటుంబాన్ని. దేవుడు అన్నాడు, నీవు నీ భార్య కలిసి ఉండండి, మీరు ఏక శరీరం, అంతే. 1+1 1. బెటర్ హాఫ్ అంటాంగా. చాలామంది దాన్ని బెటర్ హాఫ్ తీసేసి బిట్టర్ హాఫ్ చేసేస్తున్నారు. బిట్టర్ హాఫ్ చేసేస్తున్నారు. నో, షీ ఈజ్ యువర్ బెటర్ హాఫ్, హీ ఈజ్ యువర్ బెటర్ హాఫ్. నీ యొక్క భార్య నీ జీవితంలో రాణి కావాలి. నీ భార్య కంటే అందగత్తే నీ జీవితంలో ఆమె తప్ప ఇంకెవరు ఉండకూడదు. అట్లే నీ భర్త కూడా, నీ భర్త నీ జీవితంలో రాజు కావాలి నీకు. సారా అంటది, నా యజమానుడైన అబ్రహాము, ఈజ్ మై లార్డ్, నా యజమానుడైన అబ్రహాం అంటది. భర్త నీకు రాజుగా ఉండాలి, భర్త నీకు అత్యంత అందమైన పురుషుడుగా ఉండాలి. దయచేసి నా మాటలు ఆలకించండి ప్రియులారా. అందమైన వారు లోకంలో చాలామంది ఉంటారు ప్రియులారా, కానీ భర్త దగ్గర భార్య దగ్గర నువ్వు బాగలేవు వాళ్ళు బాగున్నారంటే మటాష్. యువర్ ఫ్యామిలీ విల్ దట్స్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రక్షన్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెస్పెక్ట్ దెమ్, యాక్సెప్ట్ దెమ్. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇంకా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రియులారా, మన జీవిత భాగస్వామిని మనం రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. గౌరవించాలి ప్రియులారా. భర్త అయినా భార్య అయినా తమ జీవితాన్ని నీకు అప్పగించుకున్నారు, లైఫ్ టైం ఇక నీతో ఉంటారు. దే డిజర్వ్ యువర్ రెస్పెక్ట్. గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వకుండా చిన్న చూపు చూడటం చాలా చాలా హర్టింగ్గా ఉంటుంది ప్రియులారా, హర్టింగ్గా ఉంటుంది. నీవు రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో ప్రియులారా, వారిని పలకరించే విధానం చాలా ప్రాముఖ్యం. వారి పలకరించే విధానం చాలా. నేను కొన్నిసార్లు హౌస్ గ్యాదరింగ్స్కి వెళ్తానండి, హౌస్ విజిటింగ్కి వెళ్తాం కదా. హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు భర్త నాతో లివింగ్ రూమ్లో కూర్చొని ఉంటాడు. భార్య టీ కాఫీ కలపడానికి లోపల ఏదో టీ కాఫీ ఏదో కలుపుతూ ఉంటుంది. ఏదో పనిపడి భర్త పిలవాలి. ఇప్పుడు ఎవరిని? భార్యని. అందరూ కాదులేండి, నేను ఇది చెప్పడం ప్రారంభించిన తర్వాత మానేసినారు. ఇంకా భర్త అంటాడు అంటాడు, ఏం గుర్రమా అంటే? నువ్వు గుర్రమ్మా లేకుంటే నీ భార్య గుర్రమా ఏంటి అంటే? అంటే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ నేను చెప్పాలి. భార్యకు అర్థమైపోయింది. భార్యకు అర్థమైపోయి ఏమండి వస్తున్నానండి అంట. ఒరే ఇదేం పిలుపురా బాబు అంటే ఏమండి దగ్గొచ్చిందా, పిలిచినావా, ఏమిది అంటే? ప్రియులరా, దయచేసి రేమా చర్చ్లో ఈ వాక్యం వింటున్నవారు, యూట్యూబ్లో వినబోయేవారు, మీ భార్యను భర్తను చక్కగా పలకరించడం నేర్చుకోవాలి ఫస్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులరా, తీయండి. ఇప్పుడు రొమాంటిక్ బుక్ ఒకటి ఉంది బైబిల్లో, సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతాన్ని తీయండి ప్రియులరా. పరమగీతములలో సొలొమోను షూలమ్మితి యొక్క ప్రేమ బంధం అన్నమాట ఇది పుస్తకం. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకునేటువంటి విధానాన్ని మనం చూపిద్దాం ప్రియులారా. ఇప్పుడు మ్యాన్ టు ఉమెన్ అంటే పురుషుడు స్త్రీని, భర్త భార్యని పిలిచే విధానం ఏమంటున్నాడు చూడండి. నేను రెఫరెన్సెస్ చెప్తాను, చదవాల్సిన అవసరం నేను చదువుతాను, రెఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి, నోట్ చేసుకోండి, ముఖ్యం. మీరు అలా పిలవాలి. 2వ అధ్యాయం 11వ వాక్యము, 4వ అధ్యాయం 1వ వాక్యం, 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమంటాడు? నా ప్రియురాలా, సుందరవతి, మై లవ్, మై డార్లింగ్, మై బ్యూటిఫుల్ వన్,
2వ అధ్యాయం 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా, మై డావ్. 4వ అధ్యాయం 8వ వాక్యం, 9వ వాక్యం, 10వ వాక్యం, 12వ వాక్యం, 15, 5వ అధ్యాయం 1వ, నా ప్రాణేశ్వరి, నిష్కలంకురాలా. ప్రియులారా, నేను చెప్తున్నానా, ఏదైనా ఇంట్లో భర్త భార్యను ఇలా తిరుగుతాడు అనుకోండి, నా సుందరవతి, నా పౌరమా, నా నిష్కలంకురాలా, నా ప్రియురాలా అంటే ఎత్తిపోయినాడు రవిడింగా, ఇంకా దొరకడు వీడు మాకి, దొరకడు ఇంకా వీడు, ఎత్తిపోయినాడు. ఇంకా ఏం చేసిందో ఏమే, కొంగు కట్టుకొని తిరుగుతుంది ఏమే ఇంకా అంటే మరి ఇంత అంటే ప్రియులరా, సాధారణంగా స్త్రీలు పురుషులలో కవిత్వాన్ని బయటికి తెస్తారంటే ఇదే. ఆదము కూడా కవిత్వం వచ్చింది, నారీ. బట్ యు సీ, యు గివ్ రెస్పెక్ట్ టు యువర్ వైఫ్. ప్రియులరా, ఇవే పిలిచాలని కాదు, బట్ యు సీ ఇవన్నీ రాంగ్ వర్డ్స్ కూడా కాదు. మన సొసైటీ ఇవన్నీ రాంగ్ వర్డ్స్ చేసింది. డార్లింగ్ అంటే మై లవ్ అని అర్థం, మై ప్రెషియస్ వన్. ప్రియుల, తప్పేమీ కాదు. మనము ఈ గుర్రం మాదిరి వీటి సౌండ్స్ కంటే ఇవి చాలా బాగుంటాయి. అట్లే ఉమెన్, ప్రియులరా, స్త్రీ అంటుంది చూడండి తన యొక్క పురుషుని గురించి, భర్త గురించి. 1వ అధ్యాయం 7, 3వ అధ్యాయం 1వ వాక్యము, 4వ వాక్యం, ఈ విధంగా, నా ప్రాణప్రియుడా, మై బిలవర్డ్, మై లవ్, నా ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో శ్రేష్ఠుడు. అబ్బో, ఈమెకే దొరికింది భర్త అంటారు, ఇంకా ఈమె కాక ఎవ్వరికి లేడేమో అని. బట్ యు సీ, దీస్ ఆర్ గుడ్ థింగ్స్. వై ఆర్ వి మిస్సింగ్ అవుట్ దీస్ థింగ్స్? ఎందుకు మనము మర్చిపోతున్నాం? ఇవి మనం చేయట్లేదు. మనకు సొసైటీలో ప్రియుల రిక్షాలు ఉండేవి, ఇప్పుడు కనుమరుగైపోయాయి రిక్షాలు పిలిచేది గుర్తుందా ప్రియులరా మీకు? చాలామంది మనం ఎలా పిలిచేవాళ్ళం, పెద్దవాళ్ళకు గుర్తుంటుంది. ఎలా పిలిచేవాళ్ళం అంటే, ఒరే రిక్షా, ఏ రిక్షా, గుర్తుందా మీకు? హౌ డిమీనింగ్, అంటే ఎంత తక్కువ చేసి మనం పిలిచినట్లు. అంటే ఆ వ్యక్తికి రిక్షా అని పేరు పెట్టినాం. ఏ రిక్షా, పాపం పొట్టకూటి కొరకు చేస్తున్నాడు, తగ్గించుకొని మన దగ్గరకు వస్తాడు. ఈజ్ దట్ ద వే వి ట్రీట్ పీపుల్? నువ్వు హోటల్లో సర్వింగ్ చేసే వాళ్ళైనా, టేబుల్ తుడిచేవారైనా, మున్సిపాలిటీ వర్కర్స్ అయినా, ప్రియులరా, ఎవ్రీవన్ నీడ్స్ రెస్పెక్ట్. లెట్స్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఐ మీన్ అందరినీ గౌరవించాలి ప్రియులరా. ఎవరిని తక్కువ చేయకూడదు. మనలో ఏ ఒక్కరు గొప్పవారు లేరు, ఏ ఒక్కరు తక్కువవారు లేరు, అందరం సమానమే. ఐ మీన్ ఇది నీ యొక్క తప్పుడు అభిప్రాయం, నేను గొప్ప అనుకోవటం. అంబానీలు మనల్ని చూస్తే మనం కూడా అట్లే కనిపిస్తాం వాళ్ళకు. లెట్స్ రెస్పెక్ట్ పీపుల్. నీ భార్య, నీ భర్తకు చాలా అవసరం. When you don't respect them, you have trouble. And always listen please. నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, ఏ ఒక్కరి దగ్గర కూడా నా మాట వినండి, నెవర్ నీ భర్త గురించి కానీ, భార్య గురించి కానీ ఎప్పుడు కూడా నెగటివ్గా మాట్లాడద్దు. డోంట్ డూ దట్. యు నెవర్ డూ దట్. వారికి తెలియదులే అని కాదు, నీ మనస్సాక్షిగా తెలుసు, నువ్వు మాట్లాడకూడదు. నీ కుటుంబం నీకు ముఖ్యం. నువ్వు వారితోనే కలకాలం జీవించాలి, వారిని ప్రేమించాలి, గౌరవించాలి. బైబిల్ ఏం చెప్తుంది ప్రియులారా? మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. గలితీయులకు రాసిన పత్రికలు అన్నాడు, యూదులని గ్రీసు దేశస్థులని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, అందరూ దేవుని దృష్టిలో సమానమే. భర్తలారా, భార్యలారా, ప్రభు మనలందరినీ సమానంగా చేశాడు, కానీ వేరు బాధ్యతలు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడే ప్రియులారా, ఈ ఇన్ఈక్వాలిటీ మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఎవరు గొప్ప అనే ప్రశ్న మీద యుద్ధాలు జరుగుతున్నాయి కుటుంబాలలో. నేను చెప్తాను, కొన్ని వినండి. మా ఫ్యామిలీ గొప్పది అంటే అవతల అంటారు మేమేం తక్కువనా? మా అబ్బాయి బాగా చదువుకున్నాడు అంటే అబ్బాయి కంటే బాగా చదువుకుంది మా అమ్మాయి. నీ జీతం ఎంత? నీ జీతం కంటే ఎక్కువే. ఇన్ఈక్వాలిటీ చూసారా?
ఇన్ఈక్వాలిటీ. మాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నా బ్యాక్గ్రౌండ్ ఇది. ఈ ఇన్ఈక్వాలిటీతో ప్రియులరా పెద్ద పోరాటాలు జరుగుతాయి. అవి నిలబడవండి, కుటుంబాలు నిలబడవు. ఒక్కసారి వివాహమైన తర్వాత నీకున్నదంతా కూడా తనదే. నీకున్నదంతా నీ భార్యదే, భార్యకున్నదంతా భర్తదే. నాది సెపరేట్ అకౌంట్, నీది సెపరేట్ అకౌంట్. బ్యాంకులలో సెపరేట్ అకౌంట్లు ఉండొచ్చు, కానీ మరి నో ఎంట్రన్స్ అన్నట్టు పెట్టకూడదు. మనందరిది ప్రియులరా, మనందరం కలిసి ఖర్చు చేసుకుంటాం, కుటుంబం కొరకు ఖర్చు చేసుకుంటాం, అందరం కలిసి పంచుకోవాలి. అంతే తప్ప నీది నీదే, నాది నాదే, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు, నువ్వేం చేసుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ ఇష్టం, నేను ఎక్కడికి వెళ్తాను నా ఇష్టం. ఇట్లా అయితే కుటుంబాలు నిలబడవు ఈక్వల్గా. అందుకు మంచి మాట చదువుదాం. 1 కొరింథీ 8-9 వాక్యాల్లో ఈ విధంగా ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఈ ఎంత స్పష్టంగా మనకు అర్థమైపోయి ఇది అవలంబిస్తామో నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్, ఇట్స్ నాట్ ఎ రేస్. ఎవరు ముందు గెలుస్తారు, ఎవరు గొప్ప అనే రేస్ కాదండి. పోనీ భర్త గెలిచాడు, ఎవరిస్తారు అవార్డు? భార్య బాధపడి కన్నీరు గాడ్చి ఒంటరితనంగా ఉండి నువ్వు గెలిస్తే ఏం లాభం? భార్య గెలిచింది, భర్త నీకు తోడుగా లేడు, భర్త కోఆపరేషన్ నీకు లేదు, ఏం సాధిస్తావు? జీవితంలో ప్రశాంతంగా సంతోషంగా కుటుంబం ఉండటం చాలా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అందుకనే మనం గుర్తుంచుకోవాలి, బోత్ ఆఫ్ యు రెస్పెక్ట్ వన్ అనదర్ అని చెప్తున్నాను. రెండవది, యు ఆర్ ఈక్వల్ అని చెప్తున్నారు. యు ఆర్ ఈక్వల్ బట్ విత్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. భర్తకు దేవుడు ఏమన్నాడు? నువ్వు కాపరివి, పోషకుడవు, సంరక్షకుడవు, నీ కుటుంబం బాధ్యత నీది. భార్యకి ఏం చెప్పాడు? నీకు సాటి అయిన సహాయంగా నీ భర్తకు ఉండాలి, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఇద్దరు కలిసి ప్లాన్ చేయండి, ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకో. ప్రియులరా, కుటుంబాలలో సమస్యలు సర్వసాధారణం. సమస్యలు లేని కుటుంబం ఏది ఉండదు ప్రియులరా. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. కానీ ఆ కుటుంబాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రియులరా, ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఆతృత పడి ఏం చేస్తారంటే పెద్దలు కొన్నిసార్లు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ సమస్య కారణం నువ్వే, ఈ సమస్య కారణం నువ్వే అని బ్లేమ్ గేమ్ అయిపోద్ది ప్రియులరా. బ్లేమ్ గేమ్లోకి వెళ్ళబాకండి. సమస్య వచ్చింది, రిమెంబర్, ఎవ్రీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, ఏ సమస్య అయినా, అన్ని సమస్యలైనా అన్నిటికీ జవాబు ఉంది, అన్నిటికీ ఉంది. నువ్వు కేవలము ప్రార్థించి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోగలిగితే మీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వేరెవరి సలహాలు తీసుకోండి, తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి, బయట వారి ఒపీనియన్స్ వినండి, నో ప్రాబ్లం. కానీ డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి మాత్రం నువ్వు, నీ భర్త, నువ్వు, నీ భార్య, అంతే. ఇంకెవ్వరు కూడా లేదు. నీ జీవితంలో నీవు తప్పనిసరిగా నీ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం, భర్త విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మీ ఇద్దరి మధ్యలో భార్య భర్తల విషయంలో ప్రియులరా, ఈ 3 పదాలు ఎప్పుడు కూడా ఉండాలి. 3 పదాలు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి. నంబర్ 1, ఇద్దరికి నేను చెప్తున్నాను, భార్యకు భర్తకు ఇద్దరికి చెప్తున్నాను. నంబర్ 1, మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. మన కుటుంబాలు ఎలా ఉంటుంది తెలుసా ప్రియులరా? తెలుసండి వాళ్ళకి, నేను చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి నేను ప్రేమిస్తున్నాను తెలుసు. చెప్తే ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? చెప్తే ఏమైనా అవుతుందా? మనం చెప్పాలి. ఈ రోజుల్లో అందులో వాట్సాప్ ఉన్నాయి, టెక్స్ట్ దెమ్. భార్య భర్తకు చెప్పాలి, భర్త భార్యకు చెప్పాలి. అలా చేయటం వల్ల బలమైన కుటుంబం, బలమైన బంధాలు ఉంటాయి ప్రియులరా. యువర్ హెల్దీ కమ్యూనికేషన్ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ హెల్దీ ఫ్యామిలీ. ఒక హెల్దీ కమ్యూనికేషన్ పెట్టాలి. మనకి ఎప్పుడైతే ప్రియులరా భార్య భర్త మధ్యలో గొడవలు కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఫస్ట్ కట్ అయ్యేది ఏంటండి? నెట్వర్క్. ఫస్ట్ కట్ అయ్యేది కమ్యూనికేషనే. ఇంకా మాటలు ఉండవు, ఫస్ట్ మాట్లాడుకోకుండా ఉంటారు ఇంకా. అందుకనే హెల్దీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఐ లవ్ యూ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. నంబర్ 2, థ్యాంక్ యూ అని చెప్పడం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ. నీ భర్త నీ కొరకు
కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, థ్యాంక్ యూ చెప్పడం పర్లేదు. నీ భార్య నీ కొరకు కుటుంబాన్ని చూసుకుంటా ఉంది, వండి పెడతా ఉంది, కుటుంబ పనులలో సహాయం చేస్తూ ఉంది, నీ పిల్లలను చూసుకున్నా, నువ్వు థ్యాంక్ యూ చెప్పడం తప్పేమీ కాదు. యూ షుడ్ సే థ్యాంక్ యూ. పిల్లరా, అలానే మనం అన్ని పనులు ఒకళ్ళ మీదే వేసేసి నేను బలాదూరుగా కూర్చొని అనుభవిస్తానని కూడా చేయకూడదు. మనం అందరూ షేర్ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ షేర్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన కుటుంబం ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అని చెప్పడం మర్చిపోవద్దు. తెలియవచ్చు, వాళ్ళకి తెలియవచ్చు ప్రియ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, నువ్వు చెప్తావని వారు కోరుకోకపోవచ్చు, కానీ నువ్వు చెప్పాలి. యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నెంబర్ 3, ఆల్వేస్ బీ రెడీ టు సే సారీ. సారీ చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇక్కడే పెద్ద చిక్కుముడి ఎక్కడ అంటే, నేనెందుకు చెప్పాలండి, నా తప్పే లేదు, తప్పంతా ఆయనదే, తప్పంతా ఆమెదే, ఆమె ఈ మాట అనకుంటే నేను మంచిది సోదరా చెప్తే ఏమవుతుంది? నీ కుటుంబం కొరకే కదా, బయట వాళ్ళ కొరక? నీ కుటుంబం సంతోషంగా ఉండటమే కదా. ప్రియులరా, చేయెత్తమని అడగను కానీ ఆలోచించండి. గొడవైనప్పుడు, భార్యాభర్తకు గొడవైనప్పుడు ప్రియులరా, నిద్రలేని రాత్రులు ఎంతమంది గడుపుతారు? యూ కాంట్ స్లీప్ ప్రాపర్లీ బికాజ్ యూ డోంట్ హ్యావ్ పీస్. నీ మనసులో సమాధానం లేదు కాబట్టి నువ్వు పడుకోలేవు సరిగ్గా. అందుకని ప్రశాంతమైన కుటుంబము, సంతోషకరమైన కుటుంబం ప్రయాసపడాలి ప్రియులారా. 3 విషయాలు చెప్పాను, మూడు పదాలు చెప్పాలి. ఏమేమండి? ఐ లవ్ యూ అని చెప్పాలి. ఆమెన్, ఐ లవ్ యూ అని చెప్పాలి. నెంబర్ 2, థ్యాంక్ యూ అని చెప్పాలి. 3, కొంతమంది మీరు అనుకుంటుండవచ్చు, నా భర్త లేడే ఇక్కడ, నా భార్య లేదే, వాళ్ళు ఉంటే కూడా వింటుండ్రు ఇవన్నీ అని. నువ్వు స్టార్ట్ చేయి, మీరు స్టార్ట్ చేయండి. పిల్లలు, ఇంకో మాట చెప్తాను పిల్లలు. ఈ మాట చెప్పడం ద్వారా ఒకరిద్దరు మరి బహుశా కొంచెం ఇబ్బంది పడవచ్చేమో కానీ, బట్ ఇట్స్ ఆల్ రైట్. ప్రియులరా, భార్య భర్త ఇద్దరు కలిసి ఒకే సంఘానికి ఆరాధనకు వెళ్ళండి. దయచేసి ఇది నా మనవే. నువ్వు భర్తగా, భార్యగా నువ్వు ఈ సంఘంలో ఉంటూ నీ భార్య భర్త వేరే సంఘానికి వెళ్తుంటే అది ఆరోగ్యకరమైనది కాదు. నేను చెప్తున్నాను సంఘ కాపరిగా, అలాంటి సిచ్యువేషన్ మీకుంటే మీరు ఇక్కడికి రావద్దండి. నీ భార్యతోనో భర్తతోనో ఆ చర్చ్కే వెళ్ళండి, వాళ్ళు ఇక్కడికి రాకపోతే. ఐ విల్ నాట్ ఫోర్స్ దెమ్. నువ్వే వెళ్ళు. నువ్వు నేర్చుకుంటున్నావు కదా ఇది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటేనే సంఘంలో ఆ క్షేమాభివృద్ధి కలుగుద్ది ప్రియులారా. పిల్లలు, కుటుంబం అంతా ఒక సంఘానికి సంబంధించి మనం ఉంటే ఆరోగ్యకరంగా పెరుగుతాం, లేకపోతే ఆరోగ్యకరంగా పెరగం ప్రియులారా. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఇక 6 నిమిషాలు ఉంది ప్రియులారా. అదర్స్ కొరకు టైం లేదు, కావాలని టైం ఇవ్వకూడదు మనం. అదర్స్ కొరకు టైం ఇవ్వకూడదు ప్రియులారా. నా మాటలు వింటున్నారా అండి? వేరే వారి కొరకు మనం సమయము ఇవ్వకూడదు. 6 నిమిషాలు నేను చెప్తాను ప్రియులారా. ఈ అదర్స్ అనే దాంట్లో ఎవరెవరు వస్తారు జాగ్రత్తగా వినాలండి అందరూ. అదర్స్ అనే దాంట్లో, ఇతరులు అనే దాంట్లో ఎవరెవరు వస్తారు అని అంటే, అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు, అమ్మాయి తల్లిదండ్రులు వస్తారు. అబ్బాయి వైపు ఉన్నటువంటి తన తోబుట్టువులు, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, భార్య వైపు ఉన్నటువంటి తోబుట్టువులు వారు కూడా వస్తారు. అంకుళ్ళు, ఆంటీలు, చిన్నమ్మలు, చిన్నాన్నలు వీళ్ళందరూ కూడా వస్తారు. నంబర్ 1 కేటగిరీ. నంబర్ 1. నంబర్ 2 కేటగిరీలో నీ పిల్లలు కూడా అదర్సే. నీ పిల్లలు, సొంత పిల్లలు కూడా అదర్సే. భార్య భర్త మధ్యలో పిల్లల కొరకు మనం ప్రాణం పెడతాం, కానీ చివరి వరకు ఉండేది భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే. పిల్లల మధ్యలో వెళ్ళిపోతారు. అందుకని చాలాసార్లు కుటుంబాల్లో ఎక్కడ పరిస్థితి వస్తుందంటే, పిల్లలు అని భర్తను భార్యను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా అని పిల్లలు పట్టించుకోకూడదని కూడా కాదు, బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత 3వదిగా ప్రియులారా, ఎవరు అదర్స్లో వస్తారంటే, ఇక మిగతా వారందరూ కూడా చర్చిలో ఉన్నవారు కానీ, స్నేహితులు కానీ, ఇంకెవరైనా సరే అదర్స్లో వస్తారు. వారు నీకు, నీ భార్యకు మధ్యలో రానివ్వకూడదు. తల్లిదండ్రులారా, దయచేసి నా మాట ఆలకించండి. వివాహము అయిన పిల్లలు మీకుంటే, లేక వివాహ స్థితికి వచ్చినటువంటి పిల్లలు మీకుంటే, మీరు వారి క్షేమము కోరే వారైతే
ఆతృత వదిలేసి వారి కొరకు ప్రార్థించండి. మీరు వారి కుటుంబాల్లో ఇన్వాల్వ్ కావద్దండి. వారు పడవచ్చు ప్రియులరా, తప్పు నిర్ణయాలు చేయొచ్చు, కొన్ని నష్టాలు జరగవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏమవుతుంది? నేర్చుకుంటారు. ఎవరు పడకుండానే నేర్చుకున్నామా? మనం పడతాం ప్రియులరా. వాళ్ళు కూడా అంతే. కొన్నిసార్లు ప్రియులరా, అంటే ఇది వాళ్ళు కొన్నిసార్లు కావాలని చేసేవారు కూడా ఉంటారా అనిపిస్తుంది ప్రియులరా. పిల్లలకు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తారు కొన్నిసార్లు తల్లిదండ్రులు వారి సలహాలను బట్టి అనిపిస్తుంది. రే, నువ్వు ఇట్లే చేయాలరా, నువ్వు ఇట్లా చేయకపోతే నీ మాట నీ భార్య వినదు, నేను చెప్పినట్లే చేయాలి. అది కాదండి తల్లిదండ్రులు చెప్పాల్సిన మాట. తల్లిదండ్రులు చెప్పాల్సిన మాట ఏంటంటే, అరే నాయన, మేము కాదురా ప్రాముఖ్యం, నీ భార్య ప్రాముఖ్యం రా, నీ భార్య కొరకు నువ్వు ఉండాలిరా. మేము నిన్ను పెంచాము, అయిపోయింది, నీకు నేర్పించాము, అయిపోయింది, నువ్వు ఇప్పుడు నీ భార్య గురించి చక్కగా ఉండరా అని చెప్పాలి. మీరిద్దరు కలిసి పరిష్కరించుకోండి, ప్రార్థించండి, నేర్పించాలి. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా పిల్లల వాళ్ళు కూడా చెప్పకూడదు, నువ్వు మా మాట వినాలి, నీ భర్త ఏంటి, అదేంటి, ఇదేంటి. నో, డోంట్ గివ్ నెగటివ్ ఇన్పుట్స్. నెగటివ్ ఇన్పుట్స్ ఇవ్వటం వల్ల కుటుంబాలలో సమస్యలు వస్తూ ఉన్నాయి. మన క్షేమం కోరేవారమైతే వారి నష్టాన్ని కలిగించకుండా ఉండాలంటే మన ప్రమేయము తగ్గించుకోవాలి. రెండవదిగా ప్రియులరా, పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలను పెళ్లి కొరకు సిద్ధం చేయాలి ప్రియులరా. పెళ్లి కొరకు సిద్ధం చేయాలి. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చాలామంది చాలాసార్లు అంటూ ఉంటారుగా, అమ్మాయికి వంటలు నేర్పించలేదు వీళ్ళు, అమ్మాయిలకి అది నేర్పించారు. మరి అబ్బాయిలకి ఏం నేర్పించాం? అబ్బాయిలకు నేర్పించాలిగా. తల్లిదండ్రులారా, అమ్మాయికి నేర్పించాలి, అబ్బాయికి నేర్పించాలి. ముందు నుంచే, పెళ్ళి కాకముందే. ఇదిగో నాయన, దీనికి ఇక్కడ కీలకమైన ఒక అంశం చెప్తాను పిల్లరా, చాలా చాలా ఇంపార్టెంట్ అంశం నేను చెప్తున్నాను, ముగింపుకు వస్తున్నాను. పిల్లలు చిన్నతనం నుంచి తమ తల్లిని తండ్రిని ఎలా ఉన్నారో వారు చూస్తూ ఉన్నప్పుడు వారికి అర్థమయ్యే విషయము, వారికి అవగాహన అయ్యే విషయం ఏంటంటే, మేము చూసేదే కరెక్ట్ విధానము, ఇదే విధానంగా మేము కూడా ఉండాలి అని నేర్చుకుంటారు. నువ్వు నీ భార్యను గౌరవించకుండా, ప్రేమించకుండా, దుర్భాషలాడుతూ ఈ విధంగా ఉన్నావంటే పిల్లరా, 99% నీ కుమారుడు కూడా తన భార్యను అట్లే చేస్తాడు. కారణం, హీ హస్ సీన్ యూ, నిన్ను చూశాడు. మీరు ఎప్పుడు పోట్లాడుకోవడం చూశాడు, అదే జరుగుద్ది. అందుకని మనం గుడ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి ప్రియులరా. నీ పిల్లలకు నీ భార్యను భర్తను ఎంత ప్రేమిస్తున్నావో వారికి తెలియాలి. దే షుడ్ సీ హౌ మచ్ యు లవ్ యువర్ వైఫ్, హౌ మచ్ యు లవ్ యువర్ హస్బెండ్. అప్పుడు వారు పెద్దగైనప్పుడు, అరే మా అమ్మ నాన్న ఎంత చక్కగా సంతోషంగా ఉన్నారు, నేను కూడా అదే విధానంలో ఉండాలి అని నేర్చుకుంటారు. ప్రియులరా, ఈరోజు మనం ఈ అదర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, అదర్స్ని రానివ్వబాకండి. 2 మాటలు వాడతాను ప్రియులరా, కొద్ది సెన్సిటివ్ వర్డ్స్ కానీ నేను మాట్లాడతాను. ప్రీ మ్యారిటల్ అఫేర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్. వివాహానికి ముందు అఫేర్స్, వివాహము అయిన తర్వాత అఫేర్స్ నీ జీవితంలో ఉంటే మాత్రం నువ్వు చాలా తప్పు చేస్తావు. యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. అట్లాంటి వాటి జోలికి వెళ్ళబాకండి. దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి కుటుంబం ఉంది, పాడు చేసుకోవద్దు. వివాహేతర సంబంధాలు, వివాహము ముందు సంబంధాలు వద్దు ప్రియులరా, అవి నిలబడవు. పరిశుద్ధంగా మనం ఉందా, మన కుటుంబాన్ని ప్రయారిటీ చేసుకుందాం. యంగ్స్టర్స్, లిజన్ టు మీ, లిజన్ టు మై వర్డ్స్, యూ విల్ థ్యాంక్ మీ లేటర్. లిజన్ టు మై వర్డ్స్. స్టే హోలీ, స్టే లాయల్, స్టే ఫెయిత్ఫుల్. క్షేమంగా, కమిట్మెంట్తో నీ జీవితం జీవించుకోవాలి. నీ జీవితంలో కుటుంబాన్ని నువ్వు గెలవలేకపోతే నువ్వు ఎన్ని గెలిచినా ఏమి గెలిచినా వ్యర్థమే. నీ కుటుంబం నీకు ముఖ్యం, నీ కుటుంబం నీకు ముఖ్యం. ప్రియులరా, మనందరం కూడా ఈరోజు మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులరా. మనకు చాలామంది అపార్ట్మెంట్స్లో ఉన్నవారు తెలుసు, అక్కడక్కడ ఆఫీసులో వెళ్ళినప్పుడు కూడా లిఫ్ట్స్లో వెళ్తూ ఉంటాం. లిఫ్ట్ కొన్నిసార్లు ప్రియులరా అవుట్ ఆఫ్ ఆర్డర్ అవుతుంది.
అంటే పాడైపోతుంది కదండి, రిపేర్ వస్తుంది. రిపేర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ టెక్నికల్ రూమ్కు, మెయింటెనెన్స్ రూమ్ ఏదైతే కంట్రోల్ రూమ్ ఉంటుందో అక్కడ కూర్చొని ఎక్కడ సమస్య వచ్చిందో చూసి ఆ సమస్యను పరిష్కరిస్తేనే మళ్ళీ లిఫ్ట్ పనిచేస్తుంది. ఊరికి ఆడ కంట్రోల్ రూమ్ దగ్గర కూర్చొని బాగైపోతే బాగుండు, ఈ సమస్య తీరితే బాగుండు అనుకుంటుంటే అవ్వదు. నీ కుటుంబం కూడా అలానే. సమస్యలు ఉన్నాయి, ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి, నాకున్నాయి, నీకున్నాయి, మనందరం బలహీనులం ప్రియులరా. నేను ఈ మాటలని చెప్తున్నానంటే నేనేమో ఏమంటారు పురుషోత్తముడు అని కాదు. నో, ఐ హ్యావ్ మై ఓన్ ఫాల్ట్స్, ఐ హ్యావ్ మై ఓన్ వీక్నెసెస్. కానీ నేను చేయాల్సిన పని ఏంటంటే ఆ లిఫ్ట్ కంట్రోల్ రూమ్లో కూర్చొని నువ్వు ఎక్కడ తప్పైందో, ఎక్కడ మిస్టేక్ ఉందో కూర్చొని పరిష్కరిస్తే అది తిరిగి ప్రారంభమవుతుంది. ఆ విధంగా నువ్వు కూడా నీ భార్యతో కలిసి కూర్చొని ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, ఎక్కడ మన కుటుంబంలో తప్పు జరుగుతూ ఉంది, ఎక్కడ మన వీక్నెసెస్ ఉన్నాయి అని పరిష్కరించుకోవాలి, సమస్య తెలుసుకోవాలి. దెన్ యూ విల్ బీ ఫంక్షనింగ్ అగైన్. నాట్ మ్యారీడ్ అడల్ట్స్, యట్ టు బి మ్యారీడ్ అడల్ట్స్, దయచేసి నా మాటలు వినండి. నీ వివాహం కొరకు ఇప్పటి నుంచే ప్రార్థించాలి. ఇప్పటి నుంచే. అన్న ఇంకా నాకు చాలా టైం ఉందన్న, మంచిది అంటే అంత ఎక్కువ టైం ప్రార్థించవచ్చు అని అర్థం. ప్రార్థించండి అంతే. వీళ్ళే కావచ్చు క్లారిటీ చేసుకుంటాను అవసరంలా. మళ్ళీ ఆ జోలికి పోవాకండి. ప్రార్థించండి, దేవునిపై నమ్మకం పెట్టండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, తనను నమ్మిన వారికి అన్యాయం ఆయన చేయడు. నువ్వు నమ్మగలిగితే నీకు చక్కటి జీవిత భాగస్వామిని నీకు ఇస్తాడు, నీ పిల్లలకి ఇస్తాడు. నువ్వు నమ్మాలి. పేరెంట్స్, మీ పిల్లల కొరకు ప్రార్థించండి, మీ పిల్లల కొరకు ప్రార్థించండి. ప్రియులారా, మనం ఒక చక్కటి ఆరోగ్యకరమైన కుటుంబంగా ఉందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడా, గొప్ప దేవా, మా కుటుంబాలలో తండ్రి మీ ప్రణాళికలు నెరవేరాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వివాహమైనటువంటి మా కుటుంబాలలో వివాహ స్థితిలోనికి తండ్రి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు. మా కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, పరలోక ప్రతిబింబాలుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివాహము కావలసిన వారు తండ్రి ఇప్పటి నుంచే ఒక చక్కటి కుటుంబం కొరకు దేవా, చక్కటి జీవిత భాగస్వామి కొరకు తండ్రి ప్రార్థించడానికి సహాయం చేయండి. కనికరించండి నాయన, కృప చూపించండి తండ్రి. ప్రభువా, మా అందరి జీవితాల్లో పైపైన అందానికి కానీ పైపైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వక తండ్రి, విశ్వాసిగా ఒక మంచి హృదయం కలిగిన వారికి ప్రాముఖ్యతనిస్తూ తండ్రి మీ యొక్క సన్నిధిలో మీ చిత్తం కొరకై కనిపెట్టే కృపను దయచేయండి. ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.